వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మధురాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. వర్షంలో తడుస్తూ అమరులకు నివాళులర్పించిన రాష్ట్రపతి. ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం మూసివేత. హిందూపురం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులకి అస్వస్థత. చెన్నూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాయపర్తి మండలం మైలారం శివారు జాతీయ రహదారి 563పై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం వద్ద ఆర్టీసీ బస్ లారీని ఢీకొన్న ఘటనలో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో 15 మందిని చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ తరలించారు. బస్ డ్రైవర్ ఆరోగ్యం విషమంగా ఉందని, 4గురికి కాళ్ళు చేతులు విరిగాయని, 5గురికి గాయాలవడంతో వారు హైదరాబాద్ వాసులు కావడం, అక్కడే చికిత్స చేయించుకుంటామనడంతో వారిని పంపించడం జరిగిందని, గాయపడిన వారందరికీ మెరుగైన చికిత్స అందిస్తున్నామని వరంగల్ ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ మురళి అన్నారు. సంతకం పెడితే సంతకం పెడితే గ్రామం వర్ధనపేట మండలం జరిగిన రోడ్ యాక్సిడెంట్ కేసులో మా దగ్గరికి ఎంజిఎం హాస్పిటల్ 15 మంది ఇంజూర్డ్ పర్సన్స్ వచ్చారు. దీంట్లో ఒక పర్సన్ లారీ ఆర్టీసీ డ్రైవర్ ఉన్నాడు. ఆయన వాళ్ళకి ఆర్టీసీ వారికి బయట ప్రైవేట్ హాస్పిటల్లో ఎంపానల్మెంట్ ఉందని చెప్పి వారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మిగతా 14 మందిలో లారీ డ్రైవర్ ఒక అతను ఉన్నాడు. లారీ డ్రైవరు ఇప్పుడున్న పర్సన్ అన్కాన్షియస్గా ఉన్నాడు. అతనికి సిటీ స్కాన్ తీశారు, హెడ్ అండ్ బ్రెయిన్ అండ్ అబ్డామిన్ అండ్ చెస్ట్ తీశారు. ఇది కాకుండా మిగతా 12 మందికి దీంట్లో ఒక 4-5కి ఫ్రాక్చర్స్ ఉన్నాయి, ఎముకలు విరిగినాయి వారికి. వారందరికీ ప్రాథమికంగా చికిత్స అందించి వారందరూ హైదరాబాద్ వాస్తవ్యులు ఉన్నారు. కొంతమంది వారి కుటుంబీకులు వచ్చినాక వెదర్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారా హైదరాబాద్ వెళ్తారా అనేది వారు డిసైడ్ చేసుకొని చెప్తామన్నారు. మిగతా కేసులు మాత్రం అందరు స్టేబుల్గా ఉన్నాయి. వాటిని అన్నీ ఇక్కడే ఎంజిఎంలో అడ్మిట్ చేసి మా వైద్య సిబ్బంది వారికి ట్రీట్మెంట్ ఇస్తారు. పదవులు తీసుకోండి కానీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వండి.
మా మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దంటూ వ్యాఖ్యలు. నిన్న ఉదయం కెడ్రాయి ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పరోక్షంగా రాజగోపాల్పై విమర్శలు చేసిన సీఎం, రాజకీయాల్లో 10 మంది పోటీ పడినా కుర్చీ ఒక్కరికే దక్కుతుంది, అది అన్నదమ్ములైనా ఇంకెవరైనా అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ను ఉద్దేశించి సీఎం కామెంట్ చేశారు. నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేనిలకు ₹1 మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు చేస్తే కాంట్రాక్టర్ టెండరా అగ్రిమెంటా ఎన్ని రోజులు అయింది? ఏమన్నా సంవత్సరం కూడా రాలే. ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తే వస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. నేను ముఖ్యమంత్రిని ఉద్దేశించి అదే అన్నా, ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేపేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉంటాయి. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నాను. అనాలి వద్దా? పదవులు మీకైనా తీసుకోరు, పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా మీ మునుగోడు సహకరించమని చెప్పింది. నేను ఇంతకంటే మంచి ఎమ్మెల్యే ఎడ దొరుకుతుంది? దొరుకుతాడు నాకంటే మంచోడు? చెప్పరు. మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా, కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని అడుగుతున్నా. మీరు ఇంత మంచిగా ఓడతారమ్మా, అందుకని అంటున్నా, తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి. ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతున్నా ఏమని ఉంటారని, లేకపోతే మళ్ళీ ఎక్కడికైనా పోయింది అనుకో, రమ్మంటే మళ్ళీ ఎన్ని పైసలు ఇస్తామని అన్నారు, మళ్ళీ బేరం పెడతారు. మంచోళ్ళని ఎన్నుకోరి. పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం. అది వచ్చేటప్పుడు వస్తుంది. ఎన్ని రోజులు ఆపలేరు, మన ఆపగలుగుతారా? ఆపితే మనం ఊకుంటామా? నేను ఊకునే మనిషినేనా? నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా. తప్పకుండా రామరెడ్డి గారు, మీ కాలువ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు వీలైనంత వరకు గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా చేయించిన, ఇప్పుడు కూడా నేను ఆలోచన చేస్తున్నా. రెండోది, రోడ్ల విషయంలో కానీ, హైవే విషయంలో కానీ, అండర్ పాస్ విషయంలో కానీ నా మీద బాధ్యత తీసుకుంటున్నా. మీరు నన్ను నమ్మండి. నేను చదువుకున్న వ్యక్తిగా నాకు మొత్తం అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైతులను కాపాడే బాధ్యత నాది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేంత వరకు నేను నిద్రపోను. ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. మీరు నా మీద నమ్మకం. తాను సగటు మధ్యతరగతి ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రిని అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేడ్రాయి హైదరాబాద్ వారు హైటెక్స్లో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఐ మే నాట్ సాటిస్ఫై యాజ్ ఇండివిజువల్ ఆర్ ఇండివిజువల్స్. నేను ప్రతి వ్యక్తిని సంతోష పెట్టలేకపోవచ్చు. ప్రతి వ్యక్తి ఏదో ఒక అంశంతో నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్న మేరకు నేను సహకరించకపోవచ్చు. దానికి నాకు పరిమితులు ఉండొచ్చు. నేను మధ్యతరగతి మనస్తత్వం ఉన్నవాడిని. నేను పెట్టుబడిదారుడు ఆలోచనలు ఉన్నోని కాదు. మధ్యతరగతి వాడికి సమాజం పట్ల భయం ఉంటుంది, సమాజం పట్ల గౌరవం ఉంటుంది, సమాజం ఏమనుకుంటుందని ఆలోచన చేస్తాడు. ఉన్నంతలో సర్దుకుపోదాం, దుప్పటి ఉన్నంతనే కాళ్ళు చాపుకుందామని ఒక ఆలోచన ఉంటుంది. నేను సగటు మధ్యతరగతి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రినే తప్ప కొల్లగొట్టి నిర్మాణాలు చేసుకోవాలి, కొల్లగొట్టింది విదేశాలకు తరలించుకోవాలన్న గొప్ప మనసు, పెద్ద మనసు ఉన్నోని నేను కాదు. అందుకే కొంతమంది ఏదైనా ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఐ మే నాట్ ఒబ్లైజ్ యువర్ వాట్ ఎవర్, మీ యొక్క ప్రతిపాదన నేను ఆమోదించకపోవచ్చు. లేదా గతంలో మీరు ఏదైనా సూపర్ లగ్జరీస్ పొందిన వాటిని ఇప్పుడు నేను కొనసాగించకపోవచ్చు. దాంతో మీకు సహజంగా కోపం వస్తుంది. స్పెషల్ ప్రివిలేజ్ ఉన్న వాళ్ళకి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్న వాళ్ళకి ఒకవేళ సడన్గా అట్లాంటి వెసులుబాటు లేకపోతే న్యాచురల్గా వాళ్ళ కోపం ఉంటుంది. అరే మేము ఇప్పటి వరకు
చాలా ప్లాటర్ తినేవాళ్ళం, ఇప్పుడేంది మేము కూడా అందరితో పాటు లైన్లో నిల్చోవాల్సి వస్తుందని. వాళ్ళని నేను నిజంగా వాళ్ళు నన్ను మన్నించాలి, ఎందుకంటే నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరించను. కానీ పారదర్శకమైన పరిపాలన కోసం పాలసీలు చేయడానికి నాకు అభ్యంతరం లేదు. ఐ కెన్ ఇంప్రెస్ విత్ పాలసీ, ఐ కెన్ టేక్ దట్ ఛాలెంజ్. నేను ఓపెన్ మైండ్తో ఉన్నాను. మీరు పాలసీ ఏమైనా చెప్పండి, ప్రజలకు ఉపయోగపడేది, మీ రంగానికి ప్రయోజనం చేకూర్చేది, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, హైదరాబాదు నగరాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి మీ ఆలోచనలు పంచుకోండి నాతో. మీరు అందరు ప్రపంచాన్ని అంతా చూస్తున్నారు. నాకు 10 ఫ్యాక్టర్స్ ఉంటాయి, కానీ మీకు ఓన్లీ 1 ఫ్యాక్టర్, దట్ ఈస్ కన్స్ట్రక్షన్, దట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాస్ డెవలప్మెంట్. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా చేయాలి? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశభక్తిని కనబర్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరులకు త్రివిధ దళపతులతో కలిసి నివాళులర్పించారు. ఓవైపు జోరు వాన కురుస్తున్నా లెక్క చేయలేదు కార్యక్రమాన్ని కొనసాగించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు గూస్ బంప్స్ తెప్పిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. కేసీఆర్ అప్పులు చేశాడంటూ తప్పుడు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ సాక్షిగా చెప్పు దెబ్బలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతకాక కేసీఆర్ అప్పుల పాలు చేశాడని తప్పుడు కూతలు కూశారు. పార్లమెంట్లో కేసీఆర్ హయాంలో జరిగిన అప్పు కేవలం 2.80 లక్షల కోట్లు. రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అప్పు కలిపితే 3.50 లక్షల కోట్లు మాత్రమే అని నివేదిక ఇచ్చారు అని కేటీఆర్ అన్నారు. అందుకే మీరు చూడండి, గ్రామీణ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త నుంచి రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉండే ముఖ్యమంత్రి నుంచి కేంద్రంలో ఉండే రాహుల్ గాంధీ దాకా ఒకటే వరుస. ముఖం బాగా లేకపోతే అద్దం బలగొట్టినట్టు వీళ్ళకు నడపరాక కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది. అయిపోయింది, మొత్తం ఆగమైపోయింది, మొత్తం మేము చేద్దాం అనుకున్నాం కానీ అప్లపాలు అయిపోయింది అని చెప్పి చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే 20 నెలల్లో పనికొచ్చిన మాట మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఆ చిల్లర మాటలు మాట్లాడే అప్పుల మీద తప్పుడు కూతలు కూసే కాంగ్రెస్ పార్టీకి నిన్నగాక మొన్న పార్లమెంట్లో సమాధానం లభించింది. పార్లమెంట్లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు మీరు ఇచ్చిపోయిన అప్పుతో సహా కలిపితే 3.5 లక్షల కోట్లు, అది తీసేస్తే కేవలం 2,80,000 కోట్లు మాత్రమే అనే మాట కూడా నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వమే సాధికారంగా పార్లమెంట్లో చెప్పింది, బయట చెప్పలేదు. ఈ మాట దయచేసి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక, ముఖం బాగా లేక అద్దం బలగొట్టినట్టు ఇలా ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక మన నాయకుడిని ఇలా బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం గుర్తు చేయాలి, ప్రజలకు చెప్పాలి. 2 విషయాలు చెప్పాలి. ఒకటి, కేంద్రం చెప్పిన లెక్క అధికారికమైన లెక్క, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి ఇచ్చిన లెక్క తప్ప వాళ్ళ పాటికి వాళ్ళు ఇచ్చిన లెక్క కాదు, పార్లమెంటు వేదికగా చెప్పిన లెక్క. ఆదిలాబాద్ జిల్లాలో శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. జిల్లా కేంద్రంతో పాటు సిరికొండ, నేరడికొండ, ఇచ్చోడా, బోత్, గుడిహత్నూర్, ఉత్నూర్ మండలాలలో అధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు.
ఎంత ఖతర్నాక్ వస్తుంది చూడు. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే అందరూ కానీ పరకాల మండలం నాగారం గ్రామంలో బీజేపీ నాయకులు జాతీయ జెండాను అవమానపరిచే విధంగా దుర్నీతికి పాల్పడడం జరిగింది. జాతీయ జెండాను అబాసు పాలు చేయడమే కాక బీజేపీ నాయకులు గుండెగిరికి పాల్పడడం జాతీయ పొలగొట్టిన వ్యక్తులు పెట్టాలి స్టాప్ చేయాలి ఇది రమ్మంటాడు నేను మీ బస్ స్టాండ్ ఏరియాలో పొలం గట్టుపై జాతీయ జెండాను ఎగరవేసిన రైతులు. షాయంపేట మండలంలోని గంగిరేనిగూడెం గ్రామానికి చెందిన ఎన్ని మగ్గున్ పాషా ఆధ్వర్యంలో గునిగంటి శ్రీనివాస్ శ్రీలత రైతు తన పొలం గట్టుపై 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కూలీలతో కలిసి రైతు కూలీ అయిన దేవక్కతో జాతీయ జెండాను ఎగరవేశారు. దేశానికి వెన్నెముక అయిన రైతు పొలంలో జెండాను ఎగరవేయడం సంతోషంగా ఉందని తెలిపారు. దేశానికి అన్నం పెట్టేది రైతు కావున పొలం గట్టుపై జెండా ఎగరవేసినట్లు రైతు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ జెండా ఆవిష్కరణలో సుజాత, కాజాబీ, రాధక్క, లిత, కలక్క, రాజేశ్వరి, స్వప్న, రజిత, సరోజన తదితరులు పాల్గొన్నారు.
కాజీపేట 62వ డివిజన్ సోమిడి రాధాకృష్ణ ఆలయంలో కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం శ్రీకృష్ణుని శోభయాత్ర, జానపద ఆటపాట, గోపూజ వేడుక, శ్రీకృష్ణుని డోల రమణ సాంస్కృతిక కార్యక్రమాలు, ఉట్టికొట్టే సంబరం అనంతరం మహా అన్నదాన కార్యక్రమంను నిర్వహించనున్నట్లు 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ తెలిపారు. संधो पद्मनिता आसा विदाता धामानि वेदा भोगा आन परिदिशा परिस्वाहा प्रचोदयात् तत्पुरुषाय विद्महे स्वर्णपक्षाय धीमहि तन्नो गरुड प्रचोदयात् वेदात्मना विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् वज्रनगाय विद्महे तीक्ष्णतग्रष्टाय धीमहि तन्नो नरसिंहराशदाङ्कुरं सर्वगं हरतु मे पापं धूर्वा दुःस्वप्ननाशिनीं काण्डात् परो हन्ते वर्ष परि एवं ब्रह्महस्तासि काश्यपेनाभिमन्त्रिताः मृत्तिके देहि मे विष्णुन्तया मृत्तिके प्रतिष्ठिते सर्वं तन्मे निर्मनामृत्तिकेः त्वया हतेन पापेन गच्छामि परमागतिं यत इन्द्र पुंसां कर्मलोपो भवेद्यति तत्कर्म सफलं कुर्युः तिस्रः कोटि सूर्य आरुषय अपराध दासोयम विधिमां मत्वा कर्मस्व गोविंद 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 हर नमः पार्वती पते हर हर महादेव सर्वं श्री कृष्ण కాజీపేట 62వ డివిజన్ సోమిడిలో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకుంటాం. సోమిడిలో రాధాకృష్ణ దేవాలయం నిర్మించిన 10 సంవత్సరాలపై 11వ సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు. సోమిడిలో ఈరోజు పొద్దున్నే పూజా కార్యక్రమం, అభిషేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగనే ఉడుకు కొట్టడం జరిగింది. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యాదవ సోదరులు, భక్తులు అందరూ పాల్గొని ఘనంగా నిర్వహించుకున్నాం. అలాగనే సాయంత్రం 7 గంటలకు కూడా హనంకొండ కాలువక్షేత్రంలో కూడా ఘనంగా నిర్వహించిన శ్రీకృష్ణ వేడుకలు అందరూ పాల్గొని ధన్యులు కావాలని కోరుకుంటూ జక్కుల రవీందర్ యాదవ్ 62వ డివిజన్ కార్పొరేటర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.